వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈ సెషన్లో మనం హౌ టు డయాగ్నలైజ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ అన్నది నేర్చుకుంటాం. సిలబస్ ప్రకారం మన కాన్సెప్ట్ నేమ్ ఏంటంటే రిడక్షన్ టు డయాగ్నల్ ఫామ్. రిడక్షన్ టు డయాగ్నల్ ఫామ్. ఫస్ట్ మనము ఈ రిడక్షన్ అన్న ప్రాసెస్ని సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా నేర్చుకుంటాం. మనం టూ ట్రాన్స్ఫర్మేషన్స్, టూ మోడల్స్ ఈ యూనిట్లో నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ similarity transformation, second one orthogonal transformation. So first we'll move to similarity transformation. What is a similarity transformation? How to reduce a given matrix into diagonal form. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ని డయాగనల్ మ్యాట్రిక్స్ కింద ఎలా రాస్తాము, వాట్ ఆర్ ద స్టెప్స్ విచ్ వి ఫాలో అన్నది ఈ క్లాస్ లో ఒక ప్రాబ్లం ద్వారా చూస్తాం. ఓకే, నౌ సి చూడండి, నేను బోర్డు మీద డెఫినేషన్స్ రాశాను, మీకు నోట్స్కి ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం బిట్స్ పర్పస్ ఉపయోగపడుతుంది అని. సో ఫస్ట్ నేను ఇలా చెప్తున్నప్పుడు మీరు నోట్స్ని రాసుకోండి, అప్డేట్ చేసుకోండి. ఒకవేళ ఫాస్ట్ అవుతుంది అనిపిస్తే మీ అందరికీ తెలిసిందే, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఆల్రెడీ రికార్డెడ్ వీడియోసే కదా, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకేనమ్మా? నౌ సీ ద ఫస్ట్ డెఫినేషన్, సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ దిస్ వీ హ్యావ్ టు టేక్ టూ స్క్వేర్ మ్యాట్రిసెస్ A and B. A and B are said to be similar matrices. అంటే B similar to A అని ఎప్పుడు చెబుతాము అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ అంటే మీ అందరికీ తెలిసిందే, దట్ మస్ట్ బి ఇన్వర్టబుల్. ఓకే, సో దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ P such that if you are able to write a matrix B as P inverse AP, then we can say that B is similar to A. That means ఇక్కడ మనం యూజ్ చేసిన మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఏవి సిమిలర్ అంటున్నాము? B is similar to A. B is similar to A. B is similar to A. Is it clear? Now, again I repeat, let A and B are two square matrices of order n. Then B is said to be similar to A. I underline, B is said to be similar to A. Eppudu, if there exists a non-singular matrix P such that B is equals to P inverse AP. Okay, now next move to diagonalizable. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో రండి, ఇక్కడ ఎస్ అని పెడతారు, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో జెడ్ అని పెడతారు. Whatever it may be, diagonalize, spelling diagonalize, yes అని చెప్పినా z అని చెప్పినా ఒకటే ప్రొసీజర్. ఓకేనమ్మా? Now see, what is diagonalizable? A be a square matrix of order n. Let A be a square matrix of order n. Then A is said to be diagonalizable if there exists a matrix P. Here this P is non-singular or invertible. Simple గా మీకు invertible అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుస్తుంది. P is an invertible, n by n invertible matrix. P is an n by n invertible matrix. అందుకనే P of order n అని కూడా మెన్షన్ చేశాను. ఓకే, such that P inverse AP is a diagonal matrix. If you take a matrix P, which is invertible, calculate P inverse AP. P inverse AP. So this will be equal to diagonal matrix. అంటే ఎలా ఉంటుంది? lambda 1 0 0 0 lambda 2 0 0 0 lambda 3 0 0 lambda 3. If you find such this like this matrix అంటే P inverse AP ను క్యాలిక్యులేట్ చేస్తే ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ వస్తున్నట్లయితే then this is said to be, A is said to be diagonalizable. A is said to be diagonalizable. Okay, and D is the diagonal matrix. ఈ ప్రాసెస్ కి మనం ప్రొసీజర్ ఎట్లా ఫాలో అవుతాము అంటే స్టెప్ 1, take for a given matrix A, write down the characteristic equation. A అన్న మ్యాట్రిక్స్ కి ఫస్ట్ స్టెప్ లో
క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ నుంచి ఫైండ్ అవుట్ ఐగన్ వాల్యూస్. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి. ఏ ఈజ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి. దెన్ ఫైండ్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దెన్ ఇట్స్ ఐగన్ వాల్యూస్ ఆర్ λ1, λ2, λ3. λ1, λ2, λ3. నేను ఈ పైకి క్లియర్ చేసేస్తాను, ఈజీగా ఉంటుంది. Let A be a 3/3 matrix. ఓకే, ఫస్ట్ స్టెప్ లో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నావు, ఐగన్ వాల్యూస్ కట్టావు. సెకండ్ స్టెప్ లో ఫైండ్ అవుట్ ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్. λ1 కి x1, λ2 కి x2, λ3 కి x3. 3 ఐగన్ వెక్టార్స్ కట్టాలి. స్టెప్ 3, write a matrix using these eigenvectors. That matrix is known as modal matrix. Okay, step 1 characteristic equation, step 2 eigenvectors, step 3 modal matrix. Step 4, calculate P inverse. మీకు తెలుసు P inverse ఫార్ములా ఏమిటి? 1/det P into adjoint P. తెలిసినది. ఓకే, క్యాలిక్యులేట్ P inverse. నౌ ప్లేస్ తక్కువ ఉంది, ఇక్కడ రాస్తున్నాను. స్టెప్ 5, ద లాస్ట్ స్టెప్, క్యాలిక్యులేట్ P inverse AP. P inverse క్యాలిక్యులేట్ చేసావు, P ఆల్రెడీ తీసుకున్నావు. P inverse AP మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ డయాగనల్ మ్యాట్రిక్స్. ఆ డయాగనల్ మ్యాట్రిక్స్ లోని మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ లో చెప్పాం, ద ఎంట్రీస్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగనల్ లో ఉండే ఎంట్రీసే ఆ డయాగనల్ మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ అవుతాయి. ఇదే మనకు కన్ఫర్మేషన్, మనం చేసిన వెక్టార్స్ కరెక్ట్ గా చేసాం అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో దిస్ ఈస్ డి, లెట్ us say డి. ఇలా ఎగ్జిస్ట్ అయితే ఏ ఈస్ డయాగనలైజబుల్ అని అంటారు. ఏ ఈస్ డయాగనలైజబుల్ అంటారు క్లియర్లీ. ఆర్ దీస్ 3 vectors are linearly independent vectors. These 3 vectors are linearly independent vectors. Then only we can diagonalize the given matrix. First important point, if you got all distinct eigenvalues, then the given matrix is diagonalizable. నీవు క్యాలిక్యులేట్ చేసిన వెక్టార్స్ అన్నీ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అయి ఉండాలి. ఎలా తెలుస్తుందండి? మ్యాట్రిక్స్ కి నువ్వు ర్యాంక్ కట్టినట్లయితే, then if you find out the determinant of those vectors, then if you got it is non-zero, then linearly independent. If you got it is 0, the given set is linearly dependent. Okay, సరే, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అది చెప్తాం. సో how to proceed? Diagonalization. Steps to follow. Diagonalization, steps to follow. Take the characteristic equation, find out the eigenvalues, find out the corresponding eigenvectors. Unit 1 లో చేసాం మనం. Now take the eigenvectors as a matrix. ఏవైతే వెక్టార్స్ వచ్చాయో వాటిని మ్యాట్రిక్స్ కింద రాయాలి. సో ఓకే, రాసేటప్పుడు ఈ λ1, λ2, సారీ దిస్ ఇస్ λ3, λ1, λ2, λ3 ఈ వాల్యూస్ కి కరెస్పాండింగ్ గా వెక్టార్స్ ని ఎలా రాస్తున్నావో అదే విధంగా మ్యాట్రిక్స్ ని తీసుకోవాలి. ఓకే, నౌ క్యాలిక్యులేట్ P inverse. అండ్ ఫిఫ్త్ స్టెప్, P inverse AP is equal to diagonal matrix వచ్చింది అనుకోండి diagonalizable, రాలేదనుకోండి ఇట్స్ నాట్ diagonalizable. Okay, now these are the steps that we have to follow to solve a problem. Now move to the point. ఇప్పుడు ఏదైతే నేను ఇండిపెండెంట్ అని చెప్పానో పాయింట్ వైజ్ రాశాను చూడండి.
an n by n matrix A is diagonalizable if and only if A has n linearly independent eigenvectors. మనకి ఎప్పుడు కూడా ఇది ఇట్స్ ఏ ఇంపార్టెంట్ థియరం. మనకు ప్రూఫ్స్ లేవు కానీ దీన్ని బేస్ చేసుకుని కూడా ప్రాబ్లమ్స్ చేస్తాం. n by n మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ డయాగోనలైజబుల్ ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ A has n linearly independent eigenvectors. Then fourth point, if n by n matrix with n distinct eigenvalues is diagonalizable. అంటే నీకు వచ్చిన మ్యాట్రిక్స్ 1 2 3 eigenvalues మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వీటి కరస్పాండింగ్ వెక్టార్స్ కూడా ఇండిపెండెంట్ అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే the given matrix is diagonalized. Okay, now this is the important point. Reduction of a diagonal form is obviously in a particular case of similarity transformation. Reduction of diagonal form అన్నది జనరల్గా చేసే ప్రాసెస్ ఏంటంటే సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి చేస్తాం. ఓకే, అందుకని మీకు ఎగ్జామ్లో ప్రతిసారి బై సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వడు, కేవలం డయాగోనలైజ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అని మాత్రమే ఇస్తారు. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో బై సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్ అని మెన్షన్ చేశారు, కానీ ఈవెన్ దో ఇఫ్ దే డిడ్ంట్ మెన్షన్ వీ హ్యావ్ టు ఫాలో ద సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొసీజర్ ఓన్లీ. ఏమిటా ప్రొసీజర్? ఇదిగో బై సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్. దీస్ స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి ఒకసారి బోర్డు మీద ఉన్న ఈ పాయింట్స్ని మీరు నోట్ చేసుకోండి. నేను ఇన్ ద మీన్ వైల్ బోర్డ్ క్లియర్ చేసిన తర్వాత ప్రాబ్లం నోట్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అయితే ఒక చిన్న విషయం, మనం ఆల్రెడీ యూనిట్ 1లోని ఐగన్ వాల్యూస్ ఎలా కట్టాలి, ఐగన్ వెక్టర్స్ ఎలా కట్టాలి అన్నది చేసాం. అవునా? అన్నీ చేసాం, గుర్తుందా? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టడం, ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి లాంబ్డా వాల్యూస్ కట్టడం, ఫార్ములా యూస్ చేయడం, లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఆ ఫార్ములా యూస్ చేయడం బట్టి ఈజీగా చేయడం అన్న ప్రొసీజర్స్ ద్వారా ఈ వాల్యూస్ కట్టాలి. ప్రతిసారి నేను ఆ ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్గా ఫార్ములా వేసి ఆన్సర్ చేస్తాను. యూ నీడ్ టు చెక్. ఓకే, ఆల్రెడీ మీకు ఆ ప్రాసెస్ తెలుసు కాబట్టి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. గాట్ ఇట్? నౌ నోట్ డౌన్. A equals to 1 1 minus 2 minus 1 2 1 0 1 minus 1. Okay, let lambda be the eigenvalue and the characteristic equation is that of A minus lambda I equal to 0. Zero matrix. Sorry, zero value. A minus lambda I equal to 0. దీన్ని ఎలా రాస్తాం? that of 1 minus lambda 1 minus 2 minus 1 2 minus lambda 1 0 1 minus 1 minus lambda equal to 0. నిన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారండి, సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. ఇక్కడ మీరు ఇలా వేస్తున్నారండి, కానీ మీరు ఫాలో అయ్యేదేమో లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ 0 ఇలా డైరెక్ట్గా మ్యాట్రిక్స్ చూసి వేస్తున్నప్పుడు దట్ రాయడం ఎందుకండి? నాట్ ద వే. కంపల్సరీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డిటర్మినెంట్ మెన్షన్ చేయాలి. ఓకే, నువ్వు మాన్యువల్గా ఇప్పుడు చూడండి 1 మైనస్ లాంబ్డా ఇంటూ ద మైనర్ ఆఫ్ దిస్ వన్ ఇలా క్యాలిక్యులేట్ చేసినా ఒకటే వస్తుంది అని చెప్పడం ఈజీగా టైం సేవ్ అవుతుందని చెప్పడం కోసం ఈ ఫార్ములా నేను చెప్తున్నాను. కానీ ఒరిజినల్గా పిల్లలు ఎవరైనా సరే దీన్ని మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేసి వాల్యూ వేస్తారు. ఓకేనమ్మా, కంపల్సరీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని మెన్షన్ చేయాలి. ఇట్ క్యారీస్ 2 మార్క్స్, అరౌండ్ 2 మార్క్స్. ఓకే, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం దానికి కొన్ని మార్క్స్ కేటాయిస్తారు. నేను ఎగ్జాక్ట్ 2 అని మాట్లాడలేదు, కొన్ని మార్క్స్ కేటాయిస్తారు. కాబట్టి దీన్ని కంపల్సరీ ఇలా మెన్షన్ చేయాలి. సో ఇది ఐ థింక్ ఈ డౌట్ ఉన్న అందరు స్టూడెంట్స్ కూడా ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, నౌ రైట్ డౌన్.
trace of A, trace of adjoint A, det A. Which implies lambda minus 1, lambda minus 2, lambda plus 1 equal to 0. ఎలా చేసాము తెలిసిందే. Synthetic honors method, synthetic division method. Next, 2. Like this, we calculated and find out these values. What are the lambda values? 1, 2, minus 1 are the eigenvalues. Eigenvalues of A. Okay. Now, note చేసుకోండి. మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో అక్కడ రాస్తున్నాను. రాసి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా ఈ బోర్డ్ని క్లియర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాను. ఓకే. నౌ ఏం క్యాలిక్యులేట్ చేసాం? లాంబ్డా వాల్యూస్ 1, 2, minus 1. Matrix form లో 1 minus lambda, 1 minus 2, minus 1, minus 1, 2 minus lambda, 1, 0, 1, minus 1, minus lambda, x1, x2, x3, 0, 0, 0. Let it will be 1. Now, for lambda equals to 1, equation 1 becomes now ఏమవుతుంది? 1 పెట్టామనుకోండి, 0, 1, minus 2, minus 1, 2 minus 1, 1, 1, 0, 1, minus 2. Okay. Now, from this, write down in equation form. Okay. Write down in equation form. x2 and 0 x1 plus x2 minus 2x3 equal to 0, minus x1 plus x2 plus x3 equal to 0, 0 x1 plus x2 minus 2x3 equal to 0. Solving these equations, we get x1 by minus x2 by minus 1, 1, 0, minus 2, x3 by last one, minus 1, 1, 0, 1. So, x1 by minus 2, minus 1, minus x2 by 2, minus 0, x3 by minus 1, minus 0 implies x1 by minus 3, minus x2 by 2, x3 by minus 1. ఈ మైనస్ ని మనం కింద కూడా రాయొచ్చు కదా. సో త్రూ అవుట్ మైనస్ తో క్యాన్సిల్ చేస్తే x1 by 3, x2 by 2, x3 by 1. So that the vector, let us say this equal to some k. This equals to some k. So that the vector x1 is equal to
k into 3, 2, 1. For k is equals to 1, eigenvector x1 equal to 3, 2, 1. Eigenvector x1 equal to 3, 2, 1. Is it clear? Now, sir చూడండి ఏం చేసాము, వాల్యూస్ నుంచి కరెస్పాండింగ్ గా వెక్టార్స్ కట్టడం కోసం we have to consider the equation 1 and then put lambda equal to 1 in Roman 1 అంటే equation 1. ఈ మ్యాట్రిక్స్ లో పెట్టినప్పుడు 1 minus 1 0 1 minus 2 minus 1 2 minus 1 1 1 0 1 minus 1 అంటే -2 ఇలా వచ్చింది. అవునా? దీన్ని మనకు తెలిసిన ప్రాసెస్ ఈక్వేషన్ ఫామ్ లో రాసి సాల్వ్ చేసాం. ఓకే, నౌ ఆఫ్టర్ సాల్వింగ్ యూ గాట్ your eigenvector for lambda equal to 1 is 3, 2, 1. Is it clear? ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, x1 కట్టాం. సో ఈ x1 వెక్టార్ ని ఇక్కడ రాసి బోర్డుని క్లియర్ చేస్తున్నాను. వాట్ ఈస్ యువర్ వెక్టార్? 3, 2, 1. ఫస్ట్ వెక్టార్ is over. Note down. We'll calculate for the next one. Now, next one. For lambda equal to 2. Same equation 1 తీసుకోవాలి, అందుకని దీని వరకు ఉంచి చేశాను. For lambda equal to 2 becomes 1 minus 2. 1 minus 2 minus 1, 1 minus 2 minus 1, 2 minus 2 0 1 0 1 minus 1 minus 2 minus 3. అంతేనా? x1 x2 x3. నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు ఈక్వేషన్ ఫామ్ లో రాస్తారు. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఫామ్ లో రాస్తారు. దీస్ కెన్ రిటర్న్ యాజ్ minus x1 plus x2 minus 2x3 equal to 0 minus x1 plus 0x2 plus x3 equal to 0 0x1 plus x2 minus 3x3 equals to 0. Solving these equations we get ఎలా చేస్తున్నాం, x1 by det minus x2 by det x3 by det. So take this one, x1 by 0 1 1 minus 3, x2 by దీన్ని తీసుకుంటున్నాం minus 1 1 0 minus 3, x3 by minus 1 0 0 1. సింప్లిఫై చేయండి. త్రూ అవుట్ మైనస్ తో క్యాన్సిల్ చేసావనుకో, let us say this is k, then x2 equal to k into 1 3 1. Okay, where k is arbitrary value, where k is arbitrary value. For k is equals to 1, particularly for k is equal to 1, what about your x2? x2 equals to 1 3 1. ఓకే, నేను డైరెక్ట్గా ఇవి మీ వెక్టార్స్ అని 3 వెక్టార్స్ రాసేయచ్చు, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకుని కోసం అని మళ్ళీ ఇంకొకసారి ప్రాబ్లం మీకు రిపీట్ అవుద్దని ఇంకొకసారి చేస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, ఇదంతా నోట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేసాం, x2 చేసాం కాబట్టి x2ని ఇక్కడ వేసాను, x3 ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. బోర్డ్ క్లియర్ చేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. Now, to find the last eigenvector corresponding to lambda 3 equal to -1. So, take for lambda equals to -1. Lambda equals to -1. Now, becomes, write down, put
లాంబ్డా ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు నీకు ఈ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ ఎలా మారిపోతుంది? 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 0 1 -2 -1 2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 3 1 0 1 -1 ప్లస్ 1 అంటే 0. Write down in equation forms. 0x1 plus x2 minus 2x3 equal to 0. Minus x1 plus 3x2 plus x3 equal to 0. 0x1 plus x2 plus 0x3 equals to 0. Solving these equations. We get. Now take down x1 by minus x2 by x3 by then ప్రతి problem కి కూడా by using cross multiplication method లేదా by using Cramer's method అని మెన్షన్ చేయట్లేదు. that already you know. so that direct గా చేస్తున్నాను కాబట్టి మీరు యూస్ చేయండి, సాల్వ్ చేయండి. 3 1 1 0 నెక్స్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే మైనర్ ఏమవుతుంది? -1 1 0 0. థర్డ్ ఎంట్రీని తీసుకున్నట్లయితే ఈ మైనర్ ఉంటుంది -1 3 0 1. సో సింప్లిఫై చేయండి. x1 by 0 minus 1 minus x2 by 0 minus 0 x3 by -1. త్రూ అవుట్ మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే x1 by 1 x2 by 0 x3 by 1. okay, now let us say this equals to k. then x3 equal to k into 1 0 1 where k is arbitrary value. particularly for k is equals to 1 x3 equals to 1 0 1. okay, is it clear? so ఇప్పుడు మనం x3 కూడా ఫైండ్ అవుట్ చేసాం. so note down again x3 here. what is your x3? 1 0 1 1 0 1. okay, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ రెండు కట్టాను. ఇప్పుడు అసలు ప్రాసెస్ మొదలవుద్ది. ఏమిటి? మోడల్ మ్యాట్రిక్స్ రాయడం, ఇన్వర్స్ కట్టడం. ఓకే, నా వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ హ్యావ్ టు టెల్. చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ 0 వచ్చింది, నాట్ ఎ ప్రాబ్లం. ఆల్ జీరోస్ రాకూడదు. ఆల్ జీరోస్ వెక్టార్ ఎప్పుడు 0 0 0 కాకూడదు. ఐగన్ వెక్టార్ ఎప్పుడు నాన్ జీరో. ఓకేనా? అలా 0 0 వస్తుందంటే అసలు ఈ ప్రాసెస్ తీసుకోకుండా మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్, రో ఆపరేషన్స్ యూస్ చేసి ర్యాంక్ కట్టి నువ్వు ప్రాసెస్ చేయాలి. హోమోజీనియస్ ఈక్వేషన్లో నాన్ ట్రివియల్ సొల్యూషన్కి ఎలాగా అన్నది n-rని ఎలిమెంట్స్ని ఫిక్స్ చేసుకుంటారు చూడండి, k1 k2 అని. ఆ ప్రాసెస్లోకి వెళ్ళాలి. సరే, కమ్ టు ఆర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలోకి వెళ్ళి నోట్ చేసుకున్నారు కదా. నేను ఇప్పుడు బోర్డు క్లియర్ చేసి 3rd and 4th and 5th స్టెప్స్ చేస్తాను. ఓకే, ఫాలో. మోడల్ మ్యాట్రిక్స్. నౌ the model matrix P is equals to x1 x2 x3. write down your matrix P. what is x1? 3 2 1. x2 1 3 1. x3 1 0 1. ఇది మనం క్యాలిక్యులేట్ చేసాం. సో దిస్ స్టెప్ ఈజ్ ఓవర్. స్టెప్ 3, ఫస్ట్ ఐగన్ వాల్యూస్ కట్టడానికి స్టెప్ 1 అని పెట్టుకోండి. ఐగన్ వెక్టార్స్ కట్టడానికి స్టెప్ 2 అని పెట్టుకోండి. ఇది స్టెప్ 3. నౌ మన పని స్టెప్ 4 కట్టడం. స్టెప్ 4 టు ఫైండ్ P inverse. To find P inverse.
What is the formula for P inverse? 1 by det P adjoint of P. మనకు తెలిసింది. Calculate det P. ఈ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ కట్టండి. 3 into 3 minus 0 minus 1 into 2 minus 0 plus 1 into 2 minus 3. ఎంత వచ్చింది? 3 into 3 minus 2 minus 1. 9 minus 2 minus 1. 6. That P is 6. Okay, next calculate the adjoint matrix. Adjoint matrix కట్టాలంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టాలి, తర్వాత adjoint కట్టాలి. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. మీరు క్యాలిక్యులేట్ చేసి దాని వాల్యూస్ని క్రాస్ చెక్ చేసుకోండి. So that కట్టారు, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టారు, adjoint కట్టారు. సో ఆటోమేటిక్గా వాట్ ఈజ్ యువర్ P inverse? P inverse equals to 1 by 6 and this matrix 3 0 minus 3 minus 2 2 2 minus 1 minus 2 7. So I'll write down the matrix P and P inverse there and I'll move to the step 5. ఒకసారి నోట్ చేసుకోండి, నేను ఈ వాల్యూస్ని ఇక్కడ రాస్తాను. Three, 2, 1, 1, 3, 1, 1, 0, 1. Step 4, P inverse. Minus 2, 2, 2. Minus 1, minus 2, 7. Step 5. నోట్ చేసుకున్నారు కదా? Step 5. What is your step 5? Take P inverse AP. P inverse AP. What is P inverse matrix? 1 by 6. 3 0 minus 3 minus 2 2 2 minus 1 minus 2 7. A matrix and P matrix 3 2 1 1 3 1 1 0 1. What is your A matrix? Write down 1 1 minus 2 minus 1 2 1 0 1 minus 1. Multiply these matrices and observe what is the change. What is the matrix that you obtain? Your matrix is matrix nu multiply cheste you'll got this one. This is nothing but a diagonal matrix of 1 2 minus 1. If you keenly observe, 1 2 minus 1 are the eigenvalues, isn't it? So this is your problem. We diagonalize the given matrix into diagonal form. Diagonal form lo vachindi kada. So this is by similarity transformation A అన్న matrix ని మనం diagonalize చేసాము. అంటే P inverse AP కడితే నీకు ఒక diagonal matrix వచ్చింది. Is it clear? Now ఒక్కసారి ప్రాబ్లమ్ ని ఎండ్ చేసే ముందు స్టెప్స్ ఒకసారి రిపీట్ చేస్తాను. నోట్స్ ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. స్టెప్ 1,
Take the given matrix, calculate the characteristic equation. You will get the eigenvalues lambda 1, lambda 2, lambda 3. 1, 2, minus 1 వచ్చాయి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఈక్వేషన్ 1 తీసుకుని లాంబ్డా ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు x1 వచ్చింది. లాంబ్డా ఈక్వల్స్ టు 2 పెట్టినప్పుడు x2 131 వచ్చింది. కాలమ్ మ్యాట్రిక్స్ 131. -1 పెట్టినప్పుడు 101 వచ్చింది. అక్కడికి స్టెప్ 2 ప్రూవ్ అయింది. స్టెప్ 3, రైట్ ద మోడల్ మ్యాట్రిక్స్ P. ఓకే, సో P is x1, x2, x3. You wrote the model matrix. Step 4, you calculated the inverse of a given matrix. ఎప్పుడు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది? గివెన్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయినప్పుడు అవుతుంది. అందుకని ఫస్ట్ నువ్వు డెట్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళావు. ఓకే, సో యు గాట్ ద ఇన్వర్స్ మ్యాట్రిక్స్ లైక్ దిస్. లాస్ట్ స్టెప్, దట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. స్టెప్ 5, P ఇన్వర్స్ AP తీసుకున్నావు. మల్టిప్లై చేస్తే యు గాట్ అ డయాగనల్ మ్యాట్రిక్స్. ఈజ్ ఇన్ diagonal form. Is in diagonal form. A diagonal matrix ni ila mention chestam. So let us say D, and hence we diagonalize the given matrix by using similarity transformation. Is it clear? Ide matrix ni the similarity transformation use chesi ichina matrix yokka power ni kuda manam find out cheyochu. For example, calculate a power 4 using సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ బై డయాగనలైజేషన్ అని అన్నారు అనుకోండి. ఎలా చేయాలి ఇదే ప్రాబ్లంకి అన్నది చెప్తాను. ఫస్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ని ఇదే ప్రాబ్లంకి రిపీట్ చేస్తాను. ఓకే, నోట్ డౌన్. నౌ సి, డయాగనలైజ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం, దాన్ని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. అబ్టైన్ ఏ పవర్ 4. డయాగనలైజేషన్ ప్రాసెస్ ద్వారా పవర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది చెప్తున్నాను. నౌ ఇక్కడ మనం ఏమి ఇచ్చాడు? ఆల్రెడీ గివెన్ మ్యాట్రిక్స్. స్టెప్ 1, A equals to 1, 1, -2, -1, 2, 1, 0, 1, -1. The characteristic equation. That of A minus lambda I equal to 0. From this, you got the lambda cube value, lambda values, that is lambda cube minus 2 lambda square minus lambda plus 2 equal to 0, implies lambda equals to 1, 2, -1 or eigenvalues. Step 2, మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను, బట్ ఎగ్జామ్లో కంపల్సరీ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. Eigenvectors corresponding to eigenvalues. Lambda equals to 1, lambda 2 equals to 2, lambda 3 equals to -1 are x1 equal to, అక్కడ రాసాం కదా, 3, 2, 1, x2 equals to 1, 3, 1 and x3 equals to 1, 0, 1 respectively. First compulsory diagonalize చేసిన తర్వాత మనం చేయాలి. ఓకే, this was over. Next, calculating P. Step 2 is over. Now step 3. Problem raise చేస్తున్నాను, నోట్ చేసుకోండి. Step 3, model matrix. P is equals to x1, x2, x3. 3, 2, 1, 1, 3, 1, 1, 0, 1. Okay, now step 4. P inverse equals to 1 by det P adjoint P. Det P is equals to 6. So P inverse equals to here 1 by 6. 3 minus 2 minus 1, 0, 2 minus 2
minus 3, 2, 7. Step 4 is over. Step 5. P inverse AP equals to, you observed that 1 by 6, 3 minus 2 minus 1. This equals to 1, 0, 0, 0, 2, 0, 0, 0, minus 1. This equals to D. So, we got the diagonal matrix. Okay. Now, step 6 is important. See. Step 6. Step 5 లో మీకు ఏం ఎగ్జిస్ట్ అయింది? P inverse AP equal to D. అవునా? సపోజ్ A స్క్వేర్ కట్టాలి అంటే ఫస్ట్ టేక్ A. దీన్ని మల్టిప్లై విత్ P ఆన్ బోత్ సైడ్స్. Isn't it? Next step. P inverse on this side. Got it? Now, ఇది నీ A value. You obtain the A value. To find A square, in what way you will write? Isn't it? P inverse P into D P inverse. అంటే ఏం రాశారు? P D square P inverse. ఇది మొత్తం I అయిపోతుంది. అంటే A square equals to ఏం వచ్చింది మీకు? ఏం క్యాలిక్యులేషన్ వచ్చింది? P D square P inverse. A cube ఏమవుతుంది? మళ్ళీ దీన్నే చేస్తావు. P D cube P inverse వస్తుంది. అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏమిటి? A power 4. Therefore, A power 4 ఏమవుతుంది? P D power 4 P inverse. This is our formula. నీకు A power 4 కావాలంటే ఈ మూడిటిని మల్టిప్లై చేస్తే నీకు A power 4 వస్తుంది. ఓకే, అదేంటి మేడం మ్యాట్రిక్స్ని Aని 4 సార్లు మల్టిప్లై చేస్తే నాకు వచ్చేస్తుంది కదా, ఇంత తతంగం ఎంతో అనుకుంటారు. అలా కాదు. డయాగనలైజేషన్ ప్రాసెస్, సిమిలారిటీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకునే నువ్వు ప్రొసీడ్ అవ్వాలి. కావాలంటే ఆన్సర్ అంతా వచ్చినాక నీ ప్రాసెస్లో క్రాస్ చెక్ చేసుకో. ఓకే, సో టేక్ A power 4 దిస్ ఫార్ములా అండ్ సింప్లిఫై ఇట్. స్టెప్ 6లో A power 4 equals to P D power 4 P inverse. What is your P? P is 3, 2, 1. 1, 3, 1. 1, 0, 1. D power 4. What is your D? 1, 0, 0. 0, 2, 1. And 0, 0, minus 1. P inverse 1 by 6 into matrix 3 minus 2 minus 1, 0, 2, minus 2, minus 3, 2, 7. ఓకే, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు పవర్స్ చేయడం. అంటే ఒక డయాగనల్ ఫామ్లో ఉన్న ఒక మ్యాట్రిక్స్ని పవర్స్ రేస్ చేయాలి అంటే, సపోజ్ దిస్ ఈజ్ యువర్ మ్యాట్రిక్స్ square D square, this is D. To calculate D square, ఈ డయాగనల్ ఎంట్రీస్ యొక్క పవర్స్ రేస్ చేస్తే నీకు వాల్యూ వస్తుందని మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. సో దాన్నే మళ్ళీ యూస్ చేస్తున్నాను. 1 square 0, 0, 0, 2 square 0, 0, 0, 3 square. This will be your answer. అదే మాదిరి నేను ఒకసారి ఇప్పుడు చూడండి, D power 4 ఎలా కడతారు మీరు? అదే మాదిరి ఇప్పుడు D power 4 ఎలా కడతారు చెప్పండి. ఈ వాల్యూ ఎలా అవుతుంది? 3, 1, 1, 2, 3, 0, 1, 1, 1. So this will be equal to 1 power 4, 1,
0 0 0 2 power 4 ఎంత వాల్యూ 16 0 0 minus 1 power 4 1 ఈ 1/6 ని యువతలు తీసుకొచ్చాను 3 0 minus 3 minus 2 2 2 minus 1 minus 2 7 calculate it and you will get the matrix A power 4 ఈ లోపల మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయండి నేను ఆన్సర్ వేస్తాను నేను చేసిన ఆన్సర్ని క్రాస్ చెక్ చేసుకోండి ఓకే did you got this answer yes so in this way we will calculate the powers of a given matrix by using diagonalization process suppose నేను మిమ్మల్ని A power 8 కట్టండి అన్నాను అనుకోండి here you need to take 8 1 power 8 2 power 8 minus 1 power 8 and take the multiplication to the corresponding matrices you will get the value is it clear very very important concept next class లో ఇదే కాన్సెప్ట్ మీద ఇంకో ప్రాబ్లం చేసి నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వెళ్తాం ఓకే ఫర్ దాట్ ఈ మోడల్ మీకు ఫెమిలియర్ అవ్వడం కోసం అంటే ప్రాక్టీస్ చేయడం కోసం ఒక్క హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను నోట్ చేసుకోండి నోట్ డౌన్ నౌ సీ ద హోంవర్క్ ప్రాబ్లం డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ ఏ ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాను దీన్ని ఈ డయాగోనలైజేషన్ ప్రాసెస్ 5 స్టెప్స్ యూస్ చేసుకుని మీరు సాల్వ్ చేయండి ఇదే ప్రాబ్లమ్ని ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడుగుతారు ఫైండ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ పి సచ్ దట్ ఏ ఈజ్ డయాగోనలైజబుల్ వేర్ దే విల్ గివ్ యూ ఏ మ్యాట్రిక్స్ అండ్ హెన్స్ డయాగోనలైజ్ ఏ ఓకే ఒకసారి ఫస్ట్ ప్రాబ్లమ్ని ఒకసారి పూర్తిగా చదివి ప్రిపేర్ అయ్యి ఈ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయండి మీకు అందరికీ అర్థమైంది కదా ప్రాసెస్ ఎస్ ఫాలో ద ప్రొసీజర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్